కానీ సుడిదోమలు తట్టుకుంటాయి. లేదు సార్, మొన్ననే లేదు మరి ఫ్రీక్వెంట్ అడిగిన అయిపోయింది. బీపీటీ అంటే బీపీటీ బాగుందంట, బీపీటీ కాదంటే బాగుందనే ఐడియా ఉంటుంది. కాబట్టి మేము ఇప్పుడు వండిస్తూ ఉన్నాం, మీకు కూడా ఇప్పుడు భోజనంలో మనం సర్వ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఈ మధ్య కాలంలో గత 2 సంవత్సరాల కింద విడుదల చేసిన రకము WGL 962. ఇది కూడా 125 రోజులు పంట కాలం కలిగింది. సన్న గింజ రకం కొంతవరకు అగ్గితే మనకు ఎకరానికి సుమారుగా 28 క్వింటాల వరకు దిగుబడి వచ్చే రకం ఇది. ఇది కూడా మనకు అన్నానికి గింజ నాణ్యత కూడా బాగుంటుంది. ఇది కూడా మన ఇక్కడ సెంట్రల్ స్టోర్లో అందుబాటులో ఉన్న రకం ఇది. WGL 962 వరంగల్ విడుదల చేయబడింది. ఇంకొకటి దొడ్డు గింజ రకం. ఇంతవరకు చెప్పిన సన్న గింజ రకాలు అన్నీ కూడా మనకు 125. ఇప్పుడు ఏంటంటే దొడ్డు గింజ రకం WGL 915. ఇది ఏంటంటే 1010ని పోలిటి పొడుగుంటుంది. మనకు ఎకరానికి సుమారుగా 32 క్వింటాలు కూడా దిగుబడి వచ్చే రకం ఇది 915. వరంగల్ వరి ఒకటి అనే పేరుతో విడుదల చేయబడి 32 క్వింటాలు దిగుబడి వస్తుంది. 130 నుంచి 135 రోజులు పంట కాలం జరిగింది. మనకు సుడిదోమ, కొంతవరకు అగ్గి తెగులు, కొంతవరకు వెడవీర్పుగా తట్టుకునే రకం. నమ్సుడే కానీ సిస్టమ్ ఎట్లా ఉందంటే మీరు డబ్బులు ఫోన్పే ద్వారా పంపిస్తే ట్రాన్స్పోర్ట్ ద్వారా సీడ్ వచ్చడానికి అవకాశం ఉంది. మనకు ఏదైనా మనకు మనసు ఉంటే మార్గం ఉంటుంది. తప్పనిసరిగా మీరు సీడ్ గురించి ఏం భయపడకండి. మీరు మంచి సీడ్ అవైలబుల్ ఉంది. మనకు అన్ని సన్న రకాలు చాలా ఉన్నాయి. మనకు ఏంటంటే మే 24వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ఆధ్వర్యం లోపల అన్ని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానాలు అంటే వరంగల్, పాలెం, జగిత్యాల, దాంతోపాటు అనేక పరిశోధన స్థానాలు ఉదాహరణకు మధ్య తెలంగాణ మండలం లోపల మధిర, వసంతపూర్, నత్తనాయపల్లి, తోర్నాల, అదేవిధంగా కృషి విజ్ఞాన కేంద్రాలు ఉదాహరణకు మల్యాల్, వైరా, భద్రాద్రి కొత్తగూడెం, ఈ ప్రాంగణాల లోపల చాలా పెద్ద మొత్తం లోపల ఈ విత్తన మేళ జరుపుతూ ఉన్నాం. అదేవిధంగా హైదరాబాద్ రాజేంద్ర నగర్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆవరణలో కూడా చాలా పెద్ద ఎత్తున ఈ విత్తన మేళ జరుపుతారు ఒకరోజు. ఈ విత్తన మేళ లోపల ముఖ్యంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి రూపకల్పన చేసినటువంటి నూతన వంగడాలతో పాటు విడుదలకు సిద్ధంగా ఉన్నటువంటి కొన్ని రకాలు మరియు ఇంతకుముందు విడుదల చేసే ప్రాచుర్యం ఉన్న రకాలను కూడా మనం ఏర్పాటు చేస్తాం. అన్ని రకాల పంటలకు సంబంధించి అంటే నూనె గింజలు, అపరాలు, అదే మొక్కజొన్న, వరి, ముఖ్యంగా ఫాడర్స్, పశుగ్రాసాలు, ఇట్లా మిల్లెట్స్, చిరుధాన్యాలు అన్నిటికి సంబంధించి రకాల రూపకల్పనతో పాటు ఇలా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వరంగల్ లోపల రకాలను అమ్మడమే కాకుండా ఆ రకాలకు సంబంధించినటువంటి అవగాహన సదస్సు అంటే రైతులకు శాస్త్రవేత్తలకు మధ్య ఒక ముఖాముఖి చర్చ, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కూడా ప్రిన్సిపల్ సైంటిస్ట్ చేత ఒక క్లాస్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా కేవలం రకంతోటే కాకుండా ఆ రకం పూర్తి స్థాయిలో అధిక దిగుబడి రావాలంటే దాన్ని తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతులు ఎట్లా ఉండాలి, భూసార పరిరక్షణ ఎలా జరగాలి, సమగ్ర పద్ధతులు అంటే పురుగు మందులు, ఎరువులు ఇట్లాంటివి ఎట్లా చేసుకోవాలి, ఆ రకాలు ఒకసారి కొన్న తర్వాత మళ్ళీ తిరిగి కొనాల్సిన అవసరం లేకుండా తీసుకోవాల్సిన కొన్ని మెలకువలు ఎట్లా ఉంటాయి అనేటువంటి విషయాన్ని కూడా రైతులకు చెప్పడం జరిగింది. ముఖ్యంగా వరి లాంటి ప్రధానమైన పంటలు సాగు చేసుకునేటప్పుడు నేరుగా వరి పద్ధతి యొక్క ఉపయోగాలు ఏంటి, దాంట్లో పచ్చి రొట్టెలకు ప్రాధాన్యత ఎట్లా, దానికంటే ముందు పెసలు ఎట్లా సాగు చేయొచ్చు, అదేవిధంగా పత్తి సాగు చేసుకునేటప్పుడు అంతర పంట కందిని ఎట్లా సాగు చేసుకోవచ్చు, అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేసి నవంబర్, డిసెంబర్లో క్రాప్ అయిపోయిన తర్వాత రెండో పంటను ఏం వేసుకోవచ్చు. ఇట్లా అనేక సందర్భాలు ముఖ్యంగా కంది లాంటి, పెసర, మినుము లాంటి పంటల్లో ఈ మధ్య కాలంలో మార్పులు ఏమున్నాయి అనే విషయాల పట్ల రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. దీని ద్వారా రైతులు పెద్ద మొత్తం లోపల లబ్ధి పొంది అధిక దిగుబడి పొందడమే కాకుండా అధిక నికర ఆదాయం పొందే విధంగా కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు చాలామంది రైతులు మధ్య తెలంగాణ మండలం లోపల దగ్గర 300 పైన రైతులు పాల్గొని ఈ కార్యక్రమంలో లబ్ధి పొందడం జరిగింది. నా పేరు డాక్టర్ ఆర్ ఉమారెడ్డి, అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్, రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్, వరంగల్.
రమేష్ ముఖ్య, ఇక్కడ స్టోర్స్ ఇన్ఛార్జ్ నేను. ఈరోజు మా ఆర్ఆర్ఎస్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన నందు విత్తన మేళ కార్యక్రమము. ఈరోజు విత్తన మేళ కార్యక్రమం అంటే మన రైతులకి విత్తనం అమ్మడం, కొత్త కొత్త వంగడాలు అమ్మడము, అపారాలు కానీ వరి రకాలు కానీ, అపారాల్లో కందులు 3-4 రకాలు దొరుకుతాయండి. మన పెసరకి WGG 42 అనే రకము, వరికి సంబంధించిన ఒక 4-5 రకాల వరిలు దొరుకుతాయి ఇక్కడ. అందులో సిద్ధి 44, 962, 915 దొడ్డు రకం, 1487, 1119 ఇవి మంచి రకాలండి. అయితే ఇక్కడ ప్రతి సంవత్సరము మే 24th రోజు ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నందు అందరూ ప్రతి పరిశోధన స్థానంలో ఈ మే 24th రోజు మన విత్తన మేళ అనే కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఆ రోజు ప్రతి ఒక్క మన తెలంగాణ రాష్ట్రం రైతులందరూ కలిసి ప్రతి ఒక్కరు ఈ దగ్గర స్టేషన్ నందు వెళ్ళి అందరూ సీడ్ తీసుకోవడం జరుగుతుంది. ఇంకొకటి, ఇప్పుడు ఇక్కడ దొరికిన సీడు వేరే స్టేషన్లో దొరకకపోవచ్చు కాబట్టి వేరే జిల్లా నుంచి కూడా ఇక్కడ రైతులు ఫోన్ చేసి మేము ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా కల్పించి పంపిస్తున్నాము. ఏ రైతుకి ఇబ్బంది లేకుండా, ఎవరికి ఇంత ఇబ్బంది లేకుండా మేము ఎవరికి ఏ రకం కావాలన్నా, ఇక్కడ మాకు రాజేంద్ర నగర్ రకం కావాలని ఇక్కడ రైతులు ఫోన్ చేస్తే వాళ్ళ నెంబర్ మేము ప్రొవైడ్ చేస్తాం. వాళ్ళు ఫోన్ చేసి అక్కడి నుంచి కూడా ట్రాన్స్పోర్ట్లో పంపిస్తున్నారు. మేము కూడా ఇక్కడ నుంచి నిజామాబాద్, బోధన్, వరంగల్, నల్గొండ, ఖమ్మం అన్ని జిల్లాలకి పంపించడం జరుగుతుంది. ఈ సీడు ఇచ్చిన వాళ్ళ తర్వాత అది ఖరాబ్ అయినట్టయితే వాటికి ఏమైనా నష్టపరిహారం చెల్లిస్తారా మీరు? అంటే మేము ప్రతి నెలకి 2 times జెర్మినేషన్ టెస్ట్ పెడతా ఉంటాము. ఏదైనా స్టాక్లో మిగిలినా కూడా మేము ప్రతి ఒక్కటి చూసి పంపించి జెర్మినేషన్ మా దగ్గర కన్ఫర్మ్ చేసిన తర్వాతనే అమ్మడం జరుగుతుంది. సీడ్ ఫెయిల్ అనేది ఉండదు మా దగ్గరది. ఈ సీడ్ ఇచ్చిన అంటే మీరే సీడ్ ఇస్తున్నారు, మీరే వాటికి సంబంధించిన ఎరువులు కూడా మీరే ఇస్తారా? లేదండి, లేదు. ఎరువులకు మాకు సంబంధం ఉండదు. అంటే ఎరువులో మేము ఇవ్వం, ఓన్లీ సీడ్, మంచి క్వాలిటీ సీడ్ ఇవ్వగలుగుతున్నాం. అంటే రైతులకు ఇబ్బంది కాకుండా ప్రభుత్వ పరంగా అంటే ఫ్రీగా కాకుండా, మరీ ఎక్కువ రేటు కాకుండా, తక్కువ రేటు కాకుండా మీడియంగా రైతులకి మంచి సీడ్ అందియాలని చెప్పే ఉద్దేశంతోనే మేము మా దగ్గర కూడా మేము కొత్త టీఎల్ అంటే ట్రూత్ఫుల్ లేబుల్ సీడ్ అనేది అమ్మడం జరుగుతుంది. ఫౌండేషన్ సీడ్ అమ్ముతాం, బ్రీడర్ సీడ్ అమ్ముతాం, మంచి సీడ్ కొత్త వంగడాలు అమ్మడం జరుగుతుంది. అవి రైతులు చేసి నెక్స్ట్ అది మంచి పండుతోనే నెక్స్ట్ ఇయర్ వస్తారు, లేకపోతే రాదు. థ్యాంక్ యూ సార్.